టెట్ కోసం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులతో పాటు కాబోయే ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మరియు దీంట్లో గరిష్టమైన మార్కులు సాధించాలని చెప్పి కాబోయే ఉపాధ్యాయులు క్వాలిఫై అయితే చాలు అని చెప్పి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో బాగా దీని గురించి ఆలోచన అయితే చేస్తున్నారు. సింపుల్ గా మీకు ఒక ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్తే ఈజీగా క్వాలిఫై కాదు హైయెస్ట్ మార్క్స్ అనేది ఈ యొక్క టెట్ ఎగ్జామ్ లో తెచ్చుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, సమయం అనేది తక్కువగా ఉంది. కాబట్టి నిర్ణీత సమయానికి ఒక సిలబస్ అనేది మనం అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే షార్ట్ టైం లోనే మనం మొత్తం సిలబస్ ని కూడా కవర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో భాగంగా మనమైతే మొత్తం సిలబస్ ని ఈ విధంగా 13 భాగాలుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఈ 13 భాగాలకి మనం ఒక నిర్ణీత టైం అనేది ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఈ నెల 15వ తేదీ అయితే మొదలవుతుంది. ఈ నెల 15వ తేదీ మొదలవుతున్న ఈ ఎగ్జామ్ కి సంబంధించి మనం షెడ్యూల్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసాం. అంటే ఈ రోజు నుంచి మీకు ఎగ్జామ్ కి ఎంత లేదన్నా ఒక 4 డేస్ టైం ఉంటుంది. మీరు ఇందులో ఉన్న సిలబస్ ని మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని ఆ 15వ తేదీ జరిగే ఆ యొక్క టెట్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి 150 మార్కులకి ఎగ్జామ్ అనేది అటెండ్ చేస్తారు. అంటే మీకు ఆ ఎగ్జామ్ లో కేవలం ఈ సిలబస్ లో ఏదైతే మనకైతే మెన్షన్ చేసి ఉంటుందో టాపిక్స్, ఆ టాపిక్స్ పైన ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మొత్తం సిలబస్ ని కొన్ని భాగాలుగా డివైడ్ చేసి ప్రతి భాగాన్ని ఇన్ డెప్త్ గా చదువుకోవడం ద్వారా ఈజీగా క్వాలిఫై అవ్వడం మాత్రమే కాదు, గరిష్టమైన మార్కులు ఈ టెట్ లో సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క ప్యాటర్న్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టైం లో మీరు ఈజీగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు క్వాలిఫై కావాలి అని అనుకుంటే మీరు సింపుల్ గా ఇందులో సైకాలజీ కావచ్చు, తెలుగు కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇలాంటి గరిష్టమైన మార్కులు స్కోర్ చేసే టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసుకున్నట్టయితే ఈజీగా మీరైతే మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, మీరు ప్రయత్నం అనేది చేస్తే సిలబస్ అయితే చాలా ఈజీగా కంప్లీట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, 15వ తేదీ మొదలయ్యే ఈ ఎగ్జామ్ కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. 10వ తేదీ మీరు ఎగ్జామ్ రాసినట్టయితే దాని తర్వాత మరలా మీకు 19వ తేదీ ఎగ్జామ్ అయితే సెకండ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఈ విధంగా క్లియర్ అయితే ఇచ్చేసాం. ఇలా మనం చూసుకుంటే పోతే మొత్తం 13 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఈ 13 ఎగ్జామ్ కి సంబంధించి మీరు సిలబస్ ని మొత్తం కంప్లీట్ చేసుకుంటే దీనికి సంబంధించి 13 × 150 దాదాపుగా మీకు 1800 పైగా ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఈ 1800 ప్రశ్నలు కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ లో మీకు అయితే రావడం జరుగుతుంది. ఇన్ని ప్రశ్నలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈజీగా మీరు క్వాలిఫై అవ్వడం మాత్రమే కాదు, హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క షెడ్యూల్ అనేది ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న వారికి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క సిలబస్ ని మొత్తం కూడా కంప్లీట్ చేయడం కోసం మీరు టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చూస్తే మన తిరుపతి శ్రీ ప్రజ్ఞకు సంబంధించి అన్ని మెటీరియల్ అయితే ప్రస్తుతానికి అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఈ మెటీరియల్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి. ఈ మెటీరియల్స్ అన్ని ఎలా ఉంటాయంటే టెక్స్ట్ బుక్ ని లైన్ టు లైన్ అయితే మనం అనవసరమైన మ్యాటర్ ని మొత్తం తీసేసి అవసరమైన మొత్తం ఆ యొక్క మెటీరియల్ లో లైన్ టు లైన్ అయితే కవర్ చేయడం జరిగింది. ప్రతి లైన్ కి కూడా ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్ గా మీరు క్వాలిఫై కావాలనుకుంటే మీరు పాటించవలసింది ఈ యొక్క ఎగ్జామ్ ప్లాన్ అని చెప్పవచ్చు. అయితే మొత్తం ఆ యొక్క షెడ్యూల్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత చివరిగా మనం చూసుకున్నట్టయితే ఫైనల్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1, 2, 3 ఈ విధంగా 3 ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం. ఈ విధంగా మీరు రాయడం ద్వారా మీ ఎగ్జామ్ కి ముందే మీరు క్వాలిఫై అవుతారా లేదా అనేది మీరు రాసే డైలీ ఎగ్జామ్స్ లో పొందే మార్కుల ఆధారంగా కూడా మీరు బేరీజ్ వేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ముఖ్యంగా ఒకటే, చాలా మంది టెట్ అనేది చాలా కష్టం అని చెప్పి భావిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్లాన్ అనేది ఎప్పుడైతే మీరు పాటిస్తారో ఇది చాలా సింపుల్ గా అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇది లోకల్ గా ఉండే వాళ్ళకి ఆఫ్లైన్ లో రాసుకోవచ్చు. చాలా దూరంగా వేరే జిల్లాల వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ కావచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలాంటి వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ లో కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది ఒకటే, తిరుపతి శ్రీ ప్రజ్ఞ అనే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ నెంబర్ తో రిజిస్టర్ అయ్యి దీనికి సంబంధించిన కోర్స్ అయితే మీరు చూడొచ్చు. మరింత సమాచారం కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేయండి.